కరోనా వైరస్ తర్వాత ప్రజల్లో ఇంత భయాన్ని పుట్టించిన మొట్టమొదటి వైరస్ ఇదే. బట్ హాంటా వైరస్ కరోనా వైరస్ అంత ప్రమాదకరమైందా? మళ్ళీ దేశం లాక్‌డౌన్‌లోకి వెళ్ళే ఛాన్స్ ఉందా? ఆ షిప్‌లో ఉన్న 150 మందికి ఏమైంది? అసలు ఈ వైరస్ నుంచి తప్పించుకునే దారే లేదా? ప్రతి ఒక్కటి ఈ వీడియోలో క్లియర్‌గా చెప్పాను. మిస్ అవ్వకుండా చూసేయండి. హెవెన్ ఆన్ ఎర్త్ ఎంవీ హాండియస్. ఇది ప్రపంచంలోనే లగ్జూరియస్ షిప్స్‌లో ఒకటి. దీనిలో లేనిదంటూ ఏదీ లేదు. చివరికి వైరస్ కూడా. ఏప్రిల్ 1న అర్జెంటీనా నుంచి స్టార్ట్ అయిన ఈ షిప్ లక్ష్యం కార్పే వెర్డే అనే ఐలాండ్‌ని చూసుకొని దారిలో ఉన్న పక్షుల్ని ఇంకా ప్రకృతిని ఆస్వాదించడం. కానీ నేచర్ ఎప్పుడు నైస్‌గా ఉంటదనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. చాప్టర్ 2 పేషెంట్ జీరో. అసలు బయట ప్రపంచంతోనే టచ్‌లో లేని ఈ షిప్‌లోకి వైరస్ ఎలా వచ్చిందో తెలుసుకోవాలంటే మనం కొన్ని వారాలు వెనక్కి వెళ్ళాలి. షిప్‌ని ఎక్కే కొన్ని వారాల ముందు ఒక డచ్ జంట అర్జెంటీనా అండ్ చిలీలో బర్డ్ వాచింగ్ చేయడానికి వెళ్లారు. ఈ ప్రదేశాల్లోనే హాంటా వైరస్‌ని వ్యాపించే రైస్ ర్యాట్స్ సంచరిస్తూ ఉంటాయి. అండ్ ఆ షిప్‌లో హాంటా వైరస్‌కి ఇన్ఫెక్ట్ అయిన ఫస్ట్ పర్సన్ కూడా ఇతనే. చాలా మంది తన వల్లే షిప్‌లో ఉన్న అందరికీ వైరస్ పాకింది అని అంటున్నారు. చాప్టర్ 3 హాంటా వైరస్ ఏంజెల్ ఆఫ్ డెత్. ఇది ఈ మధ్య పుట్టిన వైరస్ కాదండి. ఇది ఫస్ట్ ఐడెంటిఫై అయింది 1915 కొరియా వార్‌లో. దీనివల్ల అప్పట్లో చాలా మంది సైనికులే చనిపోయారు. ఇది మెయిన్‌గా రైస్ ర్యాట్స్ అంటే ఎలకల మూత్రం ఇంకా మలం నుంచి వ్యాపిస్తుంది. ఇది ఎంత ప్రమాదకరమో చెప్పాలంటే దీని ఫెటాలిటీ రేట్ 35% అండ్ కోవిడ్‌ది కేవలం 1% మాత్రమే. అలా అని ఇప్పుడు దీనికి భయపడిపోవాలా అంటే అవసరం లేదు. అదేంట్రా ఇప్పుడే ఫెటాలిటీ రేట్ అది ఇది అన్నావు. మళ్ళీ భయపడకూడదు అంటున్నావు అంటే మీరు ముందు భయపడకండి. మీ మాయ మీకంతా క్లియర్‌గా చెప్తాడు. ఈ హాంటా వైరస్ అనేది కోవిడ్ వైరస్‌లా గాల్లో ఎక్కువ సేపు బతకలేదు. ఇది కేవలం మీరు ఇన్ఫెక్ట్ అయిన ఆ ఎలుక మూత్రం లేదా మలాన్ని తెలియకుండా తినేస్తే లేకపోతే పీల్చేస్తే మాత్రమే మీకొస్తుంది. పాకే ఛాన్స్ ఇంకోటుంది. ఇది చాలా రేర్ కేస్ అనుకోండి. మీరు ఇన్ఫెక్ట్ అయిన ఈ వ్యక్తికి చాలా దగ్గరగా చాలా ఎక్కువ సేపు కూర్చుంటే మీకు పాకే ఛాన్స్ ఉంది. మీకింకా అర్థం కాలేదంటే కోవిడ్ అనేది ఒక బాడీ బిల్డర్ చేతిలో సూది లాంటిది. వాడు గుచ్చే ఛాన్స్ ఎక్కువే. కానీ దానివల్ల మీరు చచ్చే ఛాన్స్ చాలా తక్కువ. హాంటా వైరస్ అనేది చిన్న పిల్లోడి చేతిలో కత్తి లాంటిది. వాడు పాక్కొనొచ్చి మిమ్మల్ని గుచ్చే ఛాన్స్ చాలా తక్కువ. కానీ దళిద్రం కొట్టేసి పొడి చేశాడనుకోండి తప్పించుకునే ఛాన్స్ చాలా తక్కువ. చాప్టర్ 4 ద ఫ్లోటింగ్ టోమ్. 150 మందున్న ఈ షిప్‌లో ముగ్గురు చనిపోయారు. 6 కన్ఫర్మ్ అయింది. అండ్ ఇద్దరికొచ్చినట్టు అనుమానంతో ఉన్నారు. నేను ఈ వీడియో తీస్తున్న టైంకి ఆ షిప్‌ని ఏ దేశం వాళ్ళు కూడా వాళ్ళ పోర్ట్‌లోకి రానివ్వడానికి సహకరించట్లేదు. అండ్ దీని కారణంగా అది సముద్రంలో తేలుతున్న సమాధిలా మారింది. మీకు కరెంట్ అప్డేట్ ఏమైనా తెలిస్తే వెంటనే వీడియో కామెంట్స్‌లో అందరికీ చెప్పండి. అండ్ ద మోస్ట్ అవైటెడ్ టాపిక్ సింప్టమ్స్ అండ్ ప్రికాషన్స్. దీని లక్షణాలు యూజువల్‌గా మీరు వైరస్‌కి ఎక్స్‌పోజ్ అయిన 1-8 వారాల తర్వాత కనిపిస్తాయి. సింప్టమ్స్ లైక్ హెడ్‌ఏక్, ఫీవర్, కళ్ళు తిరగడం, మజిల్ పెయిన్స్, వాంతులు, కడుపు నొప్పి వస్తాయి. దీని నుంచి ఎలా తప్పించుకోవాలంటే మీరు తినే ఫుడ్ పైన ఏది పడకుండా జాగ్రత్తగా కవర్ చేసుకోండి. అండ్ ఇంట్లో ఏమైనా హోల్స్ కనిపిస్తే వాటిని వెంటనే పూడ్చేయండి. ఇంట్లో ఎక్కడైనా ఎలక కనిపిస్తే వెంటనే వెళ్లి దాన్ని చంపేయకండి. ఫస్ట్ మాస్క్, గ్లౌస్ వేసుకోండి. తర్వాత దాన్ని పట్టుకొని బయట వదిలేయండి. అండ్ మీకు ఆ ఎలక కనపడిన ప్లేసెస్‌ని తరోగా క్లీన్ చేసుకోండి. అండ్ తరోగా అన్నానని చెప్పి చీపురు కట్టెట్టుకొని తుడిచేయొద్దు. ఫస్ట్ దాన్ని వాటర్‌తో కడగండి. అండ్ రెగ్యులర్‌గా హ్యాండ్ వాష్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు అందరూ నాతో కలిసి చెప్పండి. పచ్చగా ఉంటుంది జామకాయ. సరైన జాగ్రత్తలు తీసుకుంటే హాంటా వైరస్‌కి బాయ్ బాయ్. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా దీని గురించి తప్పుడు న్యూస్ స్ప్రెడ్ చేస్తున్న వాట్సాప్ అంకుల్‌కి మాత్రం షేర్ చేయడం మర్చిపోకండి. స్టే సేఫ్. బాయ్ బాయ్.